ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర ప్రమాదం, రోడ్డు ప్రమాదం, 5గురు మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఎక్కడ జరిగిన సంఘటన ఏందని చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారి 16 పైన గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. ఇక 4 అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో మరణించారు. ప్రమాదానికి గురైన కారులో మొత్తం 6గురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయితే కాగా ముందుగా వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో దీనికి సంబంధించి పల్నాడు జిల్లా చిలుకూరుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై 4 విద్యార్థుల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలు కావడం బాధాకరం. ప్రమాద ఘటనపైన అధికారులు ఆరా తీశాను. ఇక క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.